ఆర్టీవీ ముందు సంచలనమైన ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ని ఉంచబోతోంది. ముఖ్యంగా కేసులో కీలకంగా మారబోతుంది ఆ ఫుటేజ్. ఏంటి ఆ ఫుటేజ్? అవును, సిబిఐ దర్యాప్తులో వెలుగులోకి నివ్వెరపోయి నిజాలు వస్తున్న వేళ ఆర్టీవీ ముందు సంచలనమైన ఫుటేజ్ ని ఉంచబోతోంది. మరి కాసేపట్లో ఆ ఫుటేజ్ ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. సెమినార్ హాల్ లోపలి అభయ అత్యాచారం హత్య జరిగిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అభయను చిత్రహింసలు పెట్టాడు నిందితుడు సంజయ్ రాయ్ అనే చర్చ జరుగుతుంది. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది సిబిఐ. సెమినార్ హాల్లోకి సరిగ్గా ఉదయం 4 గంటలకు సంజయ్ రాయ్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. హాస్పిటల్ సీసీ ఫుటేజ్లు స్పష్టంగా కనిపిస్తోంది. సంజయ్ రాయ్కి సంబంధించి ఆ ఫుటేజ్ని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు, కోల్కతా ఘటన విషయంలో కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ని అదిగో ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీరు చూస్తున్నారు. నిందితుడు సంజయ్ రాయ్కి సంబంధించి ఫుటేజ్ని మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద 4 గంటల 3 నిమిషాలు, ఉదయం 4 గంటల 3 నిమిషాలకి సంజయ్ రాయ్, నిందితుడు సంజయ్ రాయ్ అక్కడ ఆ సెమినార్ హాల్ ప్రాంగణంలోకి వచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు. చేతిలో హెల్మెట్, లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు ఆ రెడ్ సర్కిల్ గిరా 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 తిరుగుతోంది కదా, ఆ రెడ్ సర్కిల్ మీరు చూడొచ్చు. అదే అత్తగాడి చేతిలో హెల్మెట్, అది పోలీస్ హెల్మెట్ గా భావించడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ అది ఆ విజువల్ మీరు చూస్తే అర్థమవుతుంది. దాంతోనే అత్తగాడికి సంబంధించి క్లారిటీ వచ్చిందనే మాట వినిపిస్తోంది. మెడలో అదిగో మెడలో మీరు చూస్తున్నారు, అక్కడ ఆరో మార్క్ మీరు చూడొచ్చు. మెడలో బ్లూటూత్ కి సంబంధించి హెడ్ ఫోన్స్, దాంతో సంజయ్ రాయ్ కి సంబంధించి కీలకంగా మారింది. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే కనుక అక్కడ ఘటనా ప్రదేశంలో హెడ్ ఫోన్ దొరికింది, అంటే ఇయర్ ఫోన్ దొరికింది. మనం సాధారణంగా హెడ్ ఫోన్స్ అంటూ ఉంటాం. అయితే ఆ దొరికిన హెడ్ ఫోన్ ఇది ఒకటే అనే చర్చ జోరందుకుంది. ఆ కీలకమైన ఆధారంతోనే రెండింటిని మ్యాచ్ చేసి చూడగా అప్పుడు నిందితుడు సంజయ్ రాయ్ అని చెప్పి పోలీసులు పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ కీలక మలుపు తీసుకుంది. అక్కడి నుంచి ముఖ్యంగా పోలీసుల దర్యాప్తుకు సంబంధించి ఇన్ఫాక్ట్ ఆ పరిస్థితి మనం చూసాం. అయితే ఆ టైంలో 4 గంటల టైంలో ఏం చేస్తున్నాడు, అక్కడికి ఎందుకు వెళ్ళాడు సంజయ్, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? 3వ ఫ్లోర్లో చేతిలో హెల్మెట్, మెడలో హెడ్ ఫోన్స్ వేసుకొని వెళుతూ ఉంటే ఎవరు ఎందుకు చూడలేదు? అసలు ఇంతకీ ఎవరు సంజయ్ రాయ్ అక్కడి వరకు వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారు? ముఖ్యంగా అక్కడ ఆమె ఒక్కరితే ఉన్నప్పుడు సంజయ్ రాయ్ అక్కడి వరకు ఎలా వెళ్ళగలిగాడు? ఎంతకీ ఆ సెమినార్ హాల్కి వెళుతున్నప్పుడు ఒక్కసారి అతగాడి చూపు చూడండి, ఆ చూపు చూడండి ఒక్కసారి. మొత్తం ఆ మనిషిని చూస్తే ప్రస్తుతం దేశం అంతా రగిలిపోతుంది. మాకివ్వండి వాడి సంగతి చూస్తామంటోంది, మాకు అప్పగించండి వాడి సంగతి చూస్తామంటోంది దేశం. కానీ ప్రస్తుతం ఇటు పోలీసుల అదుపులో ఉన్నాడు. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్ విజువల్స్. మీకు ఎప్పుడు ఆర్టీవీ చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజు బెంగాల్ దుర్ఘటనకు సంబంధించి బహుశా దుర్ఘటన అనే కన్నా అంతకన్నా తీవ్రమైన పదం ఎదురుంటే కనుక బహుశా వాడచ్చాము ఇక్కడ. ఎందుకంటే అంతటి దారుణమైన పరిస్థితి అక్కడ. డాక్టర్ అత్యాచారం హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్కి సంబంధించి సీసీ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు. అయితే ఈ 4 గంటల 3 నిమిషాల ప్రాంతంలో తనక్కడికి చేరుకున్న తర్వాత అత్యాచారం చేసి హత్య చేశాడా, లేకపోతే హత్య చేసి అత్యాచారానికి పాల్పడ్డాడా, లేకపోతే ఎవరైనా ముందుగా వెళ్ళి అక్కడ అభయ మీద అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత నిందితుడు సంజయ్ రాయ్ వెళ్ళి ఏమైనా హత్యకు పాల్పడ్డా, ఇన్ఫాక్ట్ అత్యాచారానికి పాల్పడ్డా? సిబిఐ పలు అనుమానాలను వ్యక్తం చేస్తోంది క్రైమ్ సీన్కి సంబంధించి. అవును, ఆర్జికర్ హాస్పిటల్లో క్రైమ్ సీన్ని మార్చేశారంటూ సిబిఐ సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఇదే అంశాన్ని ఇటు సుప్రీంకోర్టు దృష్టి కూడా తీసుకెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు. సిబిఐ తన రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది. అంత్యక్రియలు ముగిసేదాకా, అంటే అర్ధరాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు ఏం చేస్తున్నారు? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఏం చేస్తోంది బెంగాల్ ప్రభుత్వం కావచ్చు, బెంగాల్ పోలీసులు అంటూ కూడా ప్రశ్నను సంధించింది. ఈ ఫుటేజ్ ఇప్పుడు కీలకంగా మారబోతోంది. ఈ ఫుటేజ్, ఆ చేతిలో హెల్మెట్, మెడలో హెడ్ ఫోన్స్, అలాగే ఉదయం 4 గంటల 3 నిమిషాలకు సంబంధించి ఆ ఫుటేజ్ నిందితుడు సంజయ్ రాయ్
ఇటు సెమినార్ హాల్లోకి ఎంటర్ అవుతున్న విజువల్స్ మీరు చూస్తారు. అదిగో అదిగో అక్కడే అభయ పాపం అలసిపోయి 36 గంటలు నిర్విరామంగా పనిచేసి అలసిపోయి అక్కడ సేద తీరుతూ ఉంటే ఇదిగో ఈ దుర్మార్గుడై అక్కడికి చేరుకొని అభయను అత్యాచారం చేసి హత్య చేశాడు అనేది ప్రాథమికంగా మనకు తెలుస్తోంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరుగుతోంది. కానీ నిందితుడికి సంబంధించి ఆ సీసీటీవీ ఫుటేజ్ 4 గంటల 3 నిమిషాల ప్రాంతంలో అక్కడికి చేరుకున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కీలకంగా మారబోతోంది. అతగాడి ప్రతి అడుగుని ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ చాలా కీలకంగా మారబోతోంది. మరీ ముఖ్యంగా క్రైమ్ సీన్ను మార్చేస్తారంటూ సిబిఐ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫుటేజ్ చాలా అంటే చాలా కీలకంగా మారబోతోంది. అసలు ఇంతకీ 4 గంటల 3 నిమిషాలకు అతగాడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? మరి ముఖ్యంగా సీసీ ఫుటేజ్లో మనకు గమనిస్తే ఒక ఎడం వైపు చూస్తున్నట్టు కనిపిస్తోంది. అంటే ఆ లోపలికి వెళ్లే ముందు, ఎంటర్ అయ్యే ముందు అక్కడ పరిస్థితిని మొత్తం సమీక్షించే ప్రయత్నం చేశాడా? అక్కడ పరిస్థితి ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశాడా? అతగాడు అక్కడ వరకు వెళ్ళడానికి ఎవరు కారణం? ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మార్క్ రైజ్ చేయడం జరుగుతుంది. అందరూ 3rd ఫ్లోర్లో సెమినార్ హాల్లో అభయ ఉందని ఎవరు చెప్పారు? అతగాడు ఎక్స్క్లూజివ్ విజువల్ మీరు చూస్తున్నారు. ఉదయం 4 గంటల 3 నిమిషాలకి సంజయ్ సెమినార్ హాల్ దగ్గరికి వెళుతున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎవ్వరూ మీకు చూపించని విజువల్ ఇప్పుడు కీలకంగా మారబోతోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి కీలకంగా మారబోతోంది ఈ ఫుటేజ్. ఒక్కసారి విజువల్ మీరు చూస్తున్నారు. నిందితుడు సంజయ్ రాయ్. ఇప్పుడు ఆ విజువల్ని మీరు కనుక గమనిస్తే సంజయ్ రాయ్కి సంబంధించినంతవరకు ఎవరికైనా అనుమానాలు ఉంటే కనుక బహుశా పటాపంచలయ్యే అవకాశమే కనిపిస్తోంది. అయితే కేవలం సంజయ్ రాయ్ మాత్రమే ఒక్కడే వెళ్ళాడా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి రావాల్సిన అవసరం కనిపిస్తోంది. సంజయ్ రాయ్ వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ ఈరోజు మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పాలిగ్రఫీ టెస్ట్ అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా జరుగుతోంది. అతనితో పాటు మరో 5గురికి లైట్ డిటెక్టర్ అంటే పాలిగ్రఫీ టెస్ట్ జరుగుతోంది. అంటే ఇప్పుడు వీళ్లకు సంబంధించి కూడా పాత్ర ఉందా? ఎందుకు ఈ అనుమానాలు రైజ్ అవుతున్నాయంటే కనుక మీరు ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఒక్కసారి ఫుటేజ్ని చూస్తే కనుక దాదాపుగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు. అయితే ఇక్కడ మరికొన్ని అనుమానాలు రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా అక్కడ చేరుకునే ముందు అంటే 4 గంటల ప్రాంతంలోకి సంజయ్ రాయ్ నిందితుడు అక్కడికి చేరుకునే ముందు రోజు రెక్కి నిర్వహించాడా? ఇప్పుడు ఈ అనుమానాలు కూడా రైజ్ అవుతున్నాయి. అవును, ఇప్పుడు ఆ అనుమానాలు కూడా రైజ్ అవుతున్నాయి. ఎందుకు రైజ్ అవుతున్నాయంటే కనుక ఆగస్టు 8న ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆర్జీకర్కి సంబంధించి ఆర్జీకర్లోని ఛాతీ డిపార్ట్మెంట్